నమస్తే అందరికి. ఈరోజు మనం డాక్టర్ పావని గారి దగ్గర ఉన్నాము. మత్తు డాక్టర్ అండ్ పెయిన్ ఫిజిషియన్, టైమ్ న్యూరోకేర్, కరీంనగర్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఏంటి అంటే, ఆపరేషన్ లేకుండా నీ పెయిన్ కానివ్వండి, పెయిన్కి సంబంధించిన రిలీఫ్ అనేది ఎలా ఉంటుంది అనే మొదలైన విషయాలన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, ఆపరేషన్ లేకుండా నీ పెయిన్ కానీ నడుము నొప్పి కానీ తగ్గించేందుకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అసలు మోకాలు నొప్పులు కానీ నడుము నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. అవి మనం ఫస్ట్ స్టేజ్ లోనే మనం కొన్ని ప్రోటోకాల్స్ వాడితే అవి డీజనరేట్ కాకుండా ఉంటాయి. ఓకే. మోకాలు నొప్పులు నడుము నొప్పి సాధారణంగా మనకి వయసు పెరుగుతున్న కొద్దీ అవి అరిగిపోవడం వల్ల వస్తాయి. సో అవి ఎందుకు అరుగుతున్నాయి? మన పోషకాహారాలు లేకపోవడం వల్ల వస్తున్నాయి. సో మన బొక్కల నుంచి కాల్షియం అనేది బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఓవర్ స్టాండింగ్, ఓవర్ వాకింగ్, ఓవర్ గా నీని బెండ్ చేయడము, ఇంకోటి చాలా వరకు ట్రామా అనేది ఒక 5 to 10%. ఓవర్ గా వెయిట్ ఉండడం వల్ల కూడా చాలా వరకు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల చాలా మందికి మోకాలు నొప్పులు రావడానికి కారణమే అదనమాట. మన హోల్ బాడీ వెయిట్ పెడేది మోకాల మీద కాబట్టి. ఓకే. సో నా దగ్గర ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఫస్ట్ డయాగ్నోసిస్ ఏంటి, మోకాల్లో మనం ఇప్పుడు చూస్తున్నాము ఇది మోకాలండి. ఈ మోకాల్లో చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి. మనకి పైన బొక్కై కనిపిస్తుంది కానీ ఇటు సైడ్ లిగమెంట్, ఇటు సైడ్ లిగమెంట్, ఇటు సైడ్ లిగమెంట్, మధ్యలో క్రూషియేట్ లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మన మోకాలు అనేది స్టేబుల్ గా ఉంచడానికి దేవుడు ఈ లిగమెంట్స్ అన్ని మనకి పెట్టారన్నమాట. ఓకేనా? సో ఈ టేర్ అవ్వడం వల్ల నీ ఇన్స్టేబుల్ అయిపోతుంది. ఓకే. పడ్డడం వల్ల, స్లిప్ అవడం వల్ల మనం ఏమనుకుంటామా, స్లిప్ అయిపోయింది, 2-3 days నొప్పి గోళీలు వేసుకున్నాము, నడుస్తున్నాను, మళ్ళీ అప్పుడప్పుడు నొప్పి వస్తుంది అని అనుకుంటాం. కానీ లోపల లోపల ఇన్స్టెబిలిటీ వల్ల మోకాలు అనేది అరిగిపోతూ ఉంటుంది. ఓకే. ఒక 5-10 years తర్వాత అది రోజు నొప్పి ఉంటుంది. అవును. సో ఆ రోజు నొప్పి మనం పట్టించుకోకుండా మళ్ళీ ఎక్స్రే చేయిస్తే అవి చేయిస్తే మోకాలు అరిగిపోయాయమ్మా, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి అని అంటారు. ఆపరేషన్ చేయించుకుంటే అది సక్సెసా? చెప్తారు ఎవరైనా ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకుంటే సక్సెస్ అవుతుంది? సో చెప్పలేరు. మన మోకాల్ని రీజనరేటివ్ థెరపీ అంటారు. రీజనరేషన్ అంటే మన ఓన్ సెల్స్ తీసుకొని, మన రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ తీసుకొని, అవే ప్లేట్లెట్స్ ని మన ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కువ ఉందో, ఓకే, కొంతమందికి మెనిస్కస్ లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి లిగమెంట్స్ లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, ఓకే, కొంతమందికి యాజ్ యూజువల్ మొత్తం నీ డీజనరేట్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళకి బేస్డ్ ఆన్ దర్ గ్రేడ్ బట్టి, బేస్డ్ ఆన్ దర్ సఫరింగ్ బట్టి ఎన్ని సెట్టింగ్స్ అవసరం పడుతుంది, ఓకే, దాన్ని బట్టి మోకాలు చికిత్స చేస్తాను అనమాట. నేను ఐ గివ్ పిఆర్పి అండ్ బోన్ మ్యారో ఆస్పిరేషన్ కాన్సన్ట్రేట్, ఇలాంటివి రీసెంట్ పద్ధతులు మన కరీంనగర్ లో ఇస్తున్నాను. మన హాస్పిటల్లోనే అవుతుంది. ఇవి చాలా సేఫ్. చాలా మంది ఇంజెక్షన్ అనగానే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో దాని వల్ల టాబ్లెట్స్ ఇవ్వండి అని అంటారు. బట్ దీస్ ఆర్ వెరీ సేఫ్. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వీటితోని. అండ్ ఇవన్నీ ఓపీడీ ప్రొసీజర్స్. ఓపీడీ అని అంటే ఇలా నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు హాస్పిటల్లో బెడ్ ఛార్జెస్ అని ఇదని అని భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వన్ డే వచ్చి నడుచుకుంటూ వచ్చి అడ్మిషన్ కూడా నీడ్ ఉండదు అన్నమాట. మరియు నేను నొప్పితో వచ్చాను ఎలా అని ఏమి లేదు. పెయిన్ కూడా తగ్గుతుంది. ఆన్ ద సేమ్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. బట్ అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు అన్నట్టు ఓవర్ వెయిట్ అనేది వెయిట్ కూడా, నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చేసాను నొప్పి తగ్గిపోవాలి అని కాదనమాట. మన లైఫ్ స్టైల్లో వెయిట్ లాస్ అవ్వాలి. అండ్ నీ ఫిజియోథెరపీ అంటారు అనమాట. సో నీ ఫిజియోథెరపీ వల్ల ఈ టెండాన్స్, లిగమెంట్స్ అన్ని గట్టి పడతాయి. మనం జిమ్ కి వెళ్తారు అబ్బాయిలందరూ, జిమ్ కి వెళ్ళి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ బైసెప్స్, ట్రైసెప్స్ అవి గట్టి పడుతున్నాయి. సేమ్ వే మోకాలు ఎక్సర్సైజ్ చేస్తే మన మోకాలు కండరాలు కానీ, మన మోకాలు టెండాన్స్ కానీ అవి గట్టిపడ్డాయి అనుకోండి, మన వెయిట్ కూడా అవి షేర్ చేస్తాయి. సో యాజ్ సచ్ బోన్ డీజనరేషన్ అనేది తగ్గుద్ది అనమాట. దీని వల్ల మన ఉన్న మోకాల్ని ఎలా బెటర్ చేసుకోవాలో తెలుసుకొని నీ రిప్లేస్మెంట్ అవ్వచ్చు. ఫ్యూచర్ లో అంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా మేడం? మళ్ళీ అవసరం పడితే ఇది వెరీ సేఫ్ కాబట్టి వీ కెన్ ఈవెన్ టేక్ ద రిపీట్ ఇంజెక్షన్. ప్రాబ్లం ఏమీ లేదు. సో అంటే ఎంత గ్యాప్ ఉండాలి? అట్లీస్ట్ బేస్డ్ ఆన్ ద గ్రేడ్ బట్టి యంగ్ పేషెంట్స్ లో 1-2 సెట్టింగ్స్ ఇవ్వగానే వాళ్ళకి మళ్ళీ ఏం అవసరం పడదు. ఎందుకంటే యంగ్ లో కాబట్టి వాళ్ళకి చెప్పాను కదా ముందే, మెనిస్కస్ ఇంజురీ, ట్రామా అయితే జస్ట్ మనం నడుస్తూ కాల్ స్లిప్ అయిపోయింది కానీ ఇక్కడ నొప్పి ఉంది, అలాంటి వాళ్ళకి జస్ట్ 1-2 సెట్టింగ్స్ వచ్చేసి సరిపోతుందండి. బట్ ఏజ్ 70, 75, 80 ఉన్న వాళ్ళకి
వాళ్ళకి మటుకు రోజు నొక్కాలతోని ఆయిల్స్ పూసుకుంటూ ఇవి పూసుకుంటూ బాధపడేదానికన్నా దీని వల్ల చాలా ఉపవాసం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 2 to 3 years వాళ్ళు పెయిన్ ఫ్రీ ఉంటారు. సో నడుము నొప్పికైనా కూడా సేమ్ ఇలాగే నడుము నొప్పి అనేది వేరే ఉంటుంది. నడుము నొప్పి అనేది మనకు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ నడుము నొప్పి అనగానే నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది అని అందరూ అంటారు. ఫస్ట్ థింగ్ అక్కడికి అందరూ నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చేసింది 2025 నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ వంగద్దు అన్నాడు, డాక్టర్ లేవద్దు, వెయిట్లు మోయొద్దు అన్నారు. ఇట్స్ అ మిత్. డిస్క్ ప్రాబ్లం అనేది అందరికీ ఉంటుంది. బికాస్ డిస్క్ ఇస్ ఎ పల్ప్ లైక్ సబ్స్టెన్స్, వాటర్ ఈ జెల్లీ లాంటి సబ్స్టెన్స్ 2 bones మధ్యలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇస్ వైట్ ఇస్ డిస్క్ అన్నమాట. ఓకే. సో ఆ డిస్క్ అనేది ప్రెషర్ డిస్క్ ప్రెషర్ అన్నమాట. Okay. ప్రెషర్ అనేది ఎప్పుడు పెరుగుద్ది? ఎక్కువ మనము స్టాండింగ్ చేసినా, ఎక్కువసేపు మనం సిట్టింగ్ చేసినా, ఎక్కువసేపు మనము ఫోల్డ్ అయి పడుకున్నా, ఇలాంటివన్నీ పోస్చర్స్ లో డిస్క్ ప్రెషర్ అనేది పెరుగుద్ది. సో ప్రతి ఒక్కరికి డిస్క్ అనేది ఉంటుంది, స్వెల్లింగ్ అనేది. బట్ డిస్క్ స్వెల్లింగ్ వల్ల కొంతమందికి చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. దాన్ని డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్ అంటారు. అందరికి రాదన్నమాట. ఓకేనా, ఆ డిస్క్ అనేది ఎక్కువగా స్వెల్ అయిపోయి దాని ప్లేస్ లో ఉండకుండా వెనక్కి రావడం, ఇలా వెనక్కి రావడం వచ్చిందనుకోండి, దాని వల్ల ఈ నర్వ్ అనేది, ఈ నర్వ్ మనకి కాళ్ళకు సప్లై చేస్తుంది కాబట్టి ఈ నర్వ్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది. సో దాని వల్ల మనం ఏం చదువుతుంది, దీని వల్ల నర్వ్ పెయిన్, టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్, కాలు లేపలేకపోవడం, అలాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అనమాట పేషెంట్స్. దీన్ని ఇంకా అలానే వదిలేసాం అనుకోండి, ఈ నర్వ్ అప్పుడు ఆ లాస్ట్ స్టేజ్ లో మనకి ఆపరేషన్ అనేది అవసరం. బట్ ఇలా ఉన్న దానికి డిస్క్ వరకు ఫస్ట్ ఎందుకు వెళ్ళింది పెయిన్, ఈ డిస్క్ కు ముందు మనకి చాలా మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ అన్ని ప్రొటెక్ట్ చేయకుండా వై డిస్క్ ఇన్వాల్వ్ అయింది అని అంటే, బికాస్ ఆఫ్ ఇది కూడా మిత్. డిస్క్ పెయిన్ రాగానే బెడ్ రెస్ట్ ఇస్తారు, అసలు బెడ్ రెస్ట్ ఇవ్వకూడదు. డిస్క్ పెయిన్ వచ్చిన తర్వాత జస్ట్ 2 to 3 days బెడ్ రెస్ట్ సరిపోతుంది. దాని తర్వాత నార్మల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ ఫిజియోథెరపీ ఉంటుంది. సేమ్ నీకు ఎలా అయితే చెప్పానో టెండాన్స్, లిగ్మెంట్స్ ఉంటాయో, ఈ బ్యాక్ ఫిజియోథెరపీ వల్ల బ్యాక్ మజిల్స్ కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. చాలా లీస్ట్ గా యూజ్ చేసేది బ్యాక్ కాబట్టి బ్యాక్ లో మన బ్యాక్ మజిల్స్ కూడా వీక్ ఉంటాయి. సో అందుకని డిస్క్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఈ సమస్యను డయాగ్నోస్ చేయడం ఎలా మేడం? అంటే ఎక్స్రేస్, స్కానింగ్స్ ఎలా? నేను క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాను. నా క్లినికల్ ఎగ్జామినేషన్ ప్రకారం అండ్ ఎంఆర్ఐ ఆల్సో. ఎంఆర్ఐ లో బట్టి తీవ్రత బట్టి ఎక్కడ ఏ నరం అయితే ఇంప్రూవ్ అవుతుందో ఆ నరం దగ్గర ఇంజెక్షన్ ఇస్తాను. ఇఫ్ దిస్ నర్వ్ రూట్ ఈస్ ఇన్వాల్వింగ్, ఐ డూ మై ప్రొసీజర్ ఓవర్ ద నర్వ్ రూట్. సో నర్వ్ రూట్ పెయిన్ అనేది తగ్గుతుంది. హీ కెన్ డూ ద ఎక్సర్సైజెస్ అండ్ ఆపరేషన్ అవాయిడ్ చేయొచ్చు. ఆపరేషన్ లేకుండా చేసుకోవచ్చు. అట్లాగే షోల్డర్ పెయిన్ కి కూడా చాలా మందికి ఈ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది అంటూ సడన్ గా ఏక్స్ వస్తూ ఉంటాయి కదా అక్కడ. సో దానికి రీజన్స్ ఏముంటాయి? షోల్డర్ వచ్చేసి చాలా మంది నెలల తరబడి బాధపడతారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ 2 months నుంచి ఉంది మేడం, 3 months నుంచి ఉంది మేడం, చేయలేవట్లేదు, అది చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. నాకు జడేసుకోవడానికి రావట్లేదు, భయం అవుతుంది, ఇలానే ఉంటే నాకు ఎవరు చేస్తారు అని ఇలా బాధపడుతుంటారు. సో షోల్డర్ లో ఎక్కువ జాయింట్ అరిగిపోవడం అనేది చాలా తక్కువ అన్నమాట. షోల్డర్ కి టెండాన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన మోకాళ్ళు ఏమంటాం, జాయింట్ అరిగిపోయింది కాబట్టి ఉంటుంది. షోల్డర్ వచ్చేసరికి హెడ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, గ్లీనాయిడ్ క్యావిటీ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో హెడ్ ఊరికనే ఇటు ఇటు యాంటీరియర్ కాకుండా చాలా టెండాన్స్ ఉంటాయి. సో ప్లస్ రొటేటరీ కఫ్ అంటారు వాటిని. రొటేటరీ కఫ్ అంటే రొటేషన్, షోల్డర్ ఇస్ ద హైయెస్ట్ మొబైల్ అన్నమాట. అది 180 degrees వరకు తిరుగుతుంది మనకి. సో ఆ రొటేటరీ కఫ్ టెండాన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి ఆ రొటేటరీ కఫ్ టెండాన్స్ మనం సడన్ గా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు, సడన్ గా మనము ఓవర్ యూస్ చేసినప్పుడు అవి చినిగిపోయే అవకాశాలు ఉంటాయి. వాటిని టేర్స్ అంటారు. సుప్రాస్పైనటస్ టేర్, సబ్స్కాపులరిస్ టేర్, బైసెప్స్ టెండాన్ టేర్ అని చెప్పి. చాలా మంది జిమ్ కి వెళ్తారు, దే డోంట్ నో దట్ వాళ్ళ మజిల్ ఆల్రెడీ ఈజ్ అండర్ టెన్షన్ లో ఉందని ఆయన ఫోర్స్ఫుల్ గా చేస్తూ ఉంటారు. స్పోర్ట్స్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. వాలీబాల్, త్రో బాల్ అవి ఆడుతుంటారు. సో దే డోంట్ నో అన్నమాట, దిస్ మైట్ హ్యాపెన్ టు మీ అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. ఓల్డ్ ఏజ్ లో కూడా డీజనరేషన్ వల్ల టేర్స్ అవుతాయి. అంటే డీజనరేషన్ అంటే అరిగిపోవడం వల్ల, ఓవర్ యూజ్ చేయడం వల్ల, ఎన్నో ఇయర్స్ నుంచి పెయిన్ ఉండి 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 మెల్లగా టేర్స్ అవ్వడం అవుతుంటుంది అనమాట. దానికి పిఆర్పి సేమ్ రీజనరేషన్ థెరపీని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో టేర్ అక్కడ మనము ఇస్తాం అన్నమాట. అండ్ షోల్డర్ లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి.
ఓకే. వన్ సెట్టింగ్ లోనే వాళ్ళు చాలా వరకు మన పెయిన్ రిలీఫ్ అయిపోతుంది అనమాట. అండ్ టేర్ తో పాటు ఏమవుతుంది అని అంటే దే వోంట్ మూవ్ దర్ జాయింట్. ఇది నొప్పి ఉంటుంది, సో దే వోంట్ మూవ్. దాని వల్ల అదసివ్ క్యాప్సులైటిస్ అంటారు అనమాట. క్యాప్సుల్ అనేది అతుక్కుపోతుంది. వాళ్ళు జాయింట్ మూవ్ చేయకపోవడం వల్ల, ఆ క్యాప్సులైటిస్ అవ్వడం వల్ల సివియర్ పెయిన్ ఎక్స్పీరియన్స్ అవుతారు అనమాట. దే విల్ హ్యావ్ సివియర్ పెయిన్ అనమాట. సో ఆ పెయిన్ కూడా ఐ డూ విత్ హైడ్రోడైలటేషన్ ఆఫ్ షోల్డర్ అంటారు అనమాట. షోల్డర్ జాయింట్ లోపల ఐ గివ్ అన్ అనస్థెటిక్. దాని వల్ల కూడా ఫిజియోథెరపీతోని దే విల్ హ్యావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి వాటితో. బిఫోర్ దట్ అంటే పెయిన్ రాగానే బాడీలో ఏ పెయిన్ అయినా ఫస్ట్ టాబ్లెట్ వేసుకొని ఉపశమనం అయితే తీసుకుంటుంటారు కదా, అది ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది మేడం టాబ్లెట్ ద్వారా అనేది? దానికన్నా ఇంజెక్షన్ బెటర్ అని అంటారు. టాబ్లెట్ అనేది టెంపరీ. యాక్చువల్లీ అందరికి ఇంజెక్షన్స్ అవసరం లేదు. ఫర్ ద ఫస్ట్ 1 week ఎవరికైనా ఏ ఇంజురీ అయినా, టెండాన్స్ అయినా ఏమైనా కానీ ఫర్ ద ఫస్ట్ 1 week to 10 days ప్లీజ్ అయితే దర్ ఇస్ అ రైస్ ప్రోటోకాల్. రైస్ అంటే రెస్ట్ ఇవ్వడం, ఐస్ అంటే ఐస్ పెట్టుకోవడం, ఓకే, కంప్రెషన్, రెస్ట్, ఐస్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్. దట్ ఈస్ రైస్ ప్రోటోకాల్. ఇందులో ఏ పెయిన్ కిల్లర్ లేదుగా. అవును, లేదు మ్యామ్. రెస్ట్, ఐస్, కంప్రెషన్ మనం చెప్తాం కదా, నీ క్యాప్ అని, షోల్డర్ క్యాప్ అన్నిటికి ఇస్తాం కదా, ఇట్స్ కంప్రెషన్ అనమాట. అండ్ ఎలివేషన్ అనేది షోల్డర్ పెయిన్ ఉంటే షోల్డర్ కింద కొంచెం పిల్లో పెట్టుకొని పడుకోవడం, నీ పెయిన్ ఉంటే నీ కింద పిల్లో పెట్టుకొని పడుకోవడం. ఇట్స్ రైస్ ప్రోటోకాల్ అనమాట. సో దాంతో పెయిన్ కిల్లర్స్ లేకుండా ఆ 1 week రెస్ట్, ఆ రెస్ట్ మనం ఇవ్వమన్నమాట. వి వాంట్ టు రన్ ఎవ్రీ డే. సో దాంతోనే అవాయిడ్ చేయొచ్చు. సో యాంకిల్ పెయిన్ కూడా ఇలాగే ఉంటుందా మేడం ట్రీట్మెంట్ దానికి? యా, యాంకిల్ పెయిన్ అండ్ రిస్ట్ పెయిన్ చాలా కారణాలు ఉంటాయండి. మనకు తెలీదు యాంకిల్ పెయిన్ అని అంటే మనం మేజర్ కాజ్ ఆఫ్ నీ అండ్ షోల్డర్ ఇప్పుడు డిస్కస్ చేసాము. యాంకిల్ అండ్ రిస్ట్ లో వచ్చేసి చాలా మైన్యూట్ టెండాన్స్ ఉంటాయి, చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి. కొంతమంది చెప్తారు నాకు ఇక్కడ నుంచి ఇక్కడే తిమ్మిరి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడే నొప్పి ఉంది, మిగతా అంతా నొప్పి లేదు అని చెప్పేసి. యాంకిల్ లో కూడా అంతే. అక్లీస్ టెండాన్ ఉంటుంది, ప్లాంటార్ ఫేషియా ఉంటుంది, సింపుల్ పెయిన్ ఉంటుంది, కానీ వాళ్ళు డే టు డే లైఫ్ లో పెయిన్ తో సఫర్ అవుతూ ఉంటారు, చేయలేకపోతారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు నడవాలి అని అంటే, స్టెప్ వేయాలి అంటే అయ్యో నాకు వస్తుంది అని అనుకుంటారు. వాళ్ళు డే టు డే లైఫ్ యాక్టివిటీస్ సరిగ్గా చేసుకోలేకపోతారు. ఫుట్ వేర్ చేంజ్ చేయడం లాంటివి చేస్తుంటాం. యాంకిల్ పెయిన్ వచ్చింది అంటే ఎక్కువ నిల్చున్నాను కదా, దాని వల్లే పెయిన్ ఏమో అని అక్కడికి లైట్ తీసేసుకోవడం, చెప్పులు చేంజ్ చేయడం, షూస్ మార్చుకోవడం అలాంటివి చేస్తుంటాం. దాని తర్వాత ఫర్దర్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోమంటారు? సేమ్ ప్రాసెస్ ఉంటుంది? సేమ్ ప్రాసెస్ అండి. లిగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ మనం అన్నట్టు రైస్ ప్రోటోకాలే వాడుకోవాలి. కాకపోతే యాంకిల్ అండ్ బ్రెస్ట్ లో చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఏ కంపార్ట్మెంట్ లో ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, అన్నిటికీ ఒకటి ట్రీట్మెంట్ ఉండదు. సో మనము కంపేర్ టు రిస్ట్ వచ్చింది అనుకోండి, చాలా మంది 3 fingers టింగ్లింగ్ నమ్నెస్ అంటారు. ఇక్కడ ఒక నర్వ్ ఉంటుంది, అది కంప్రెస్ అవుతుంది అనమాట. ఆ నర్వ్ ని మనం జస్ట్ చిన్న ఇంజెక్షన్ తోని, హైడ్రోడిసెక్షన్ అంటారు, అరౌండ్ ద ఇంజెక్షన్ నేను జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆ టింగ్లింగ్ నమ్నెస్ సెన్సేషన్ ఇమీడియట్ గా పోతుంది. ఓకే, ఓకేనా. ఆ నర్వ్ అనేది ఎందుకు ఎంట్రాప్ అవుతుంది అని అంటే ఇక్కడ రెటినాక్యులం ఉంటుంది, దానివల్ల ఎంట్రాప్ అవుతుంది. సేమ్ వే యాంకిల్ లో కూడా 3 places లో నర్వ్ ఉంటుంది, ఆ ప్లేసెస్ లో ఎంట్రాప్ అవుతుంది. థైలో కూడా నర్వ్స్ ఎంట్రాప్ అవుతాయి. మనం ఆల్ ఓవర్ ద కోర్స్ లో నర్వ్ ఎక్కడ ఎంట్రాప్ అవుతుందో ఆ కోర్స్ ని మొత్తం మనము నర్వ్ హైడ్రోడిసెక్షన్ చేస్తాం అనమాట. దాంతో ఆ తిమ్మిర్లు అనేవి, ఆ జాయింట్ పెయిన్ ఉంటే మళ్ళీ వేరే అనమాట ట్రీట్మెంట్. ఈ తిమ్మిర్లకి ఈ ట్రీట్మెంట్ ఇస్తాం, చాలా రిలీఫ్ ఉంటుంది మేడం. అలాగే చాలా మందిలో అంటే క్యాన్సర్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి కదా, అలాంటప్పుడు పెయిన్ అనేది అన్ని రకాల క్యాన్సర్స్ కి సేమ్ అంటే ఆ పెయిన్ రిలీఫ్ నుంచి ఎట్లా బయటపడాలి? యాక్చువల్లీ అంటారు క్యాన్సర్ ఇస్ టోటల్ పెయిన్. ఓకే, మన బాడీలో క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇట్స్ ఆల్ పెయిన్ అనమాట. మనం ఎమోషనల్లీ ఫస్ట్ డిప్రెషన్ లో ఉంటాము, నాకెందుకు వచ్చింది క్యాన్సర్ అని చెప్పి. అండ్ సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ బర్డెన్, ఇంత ఖర్చు పెట్టాలి, నేను ఎలా బయటికి రావాలి ఇందులో నుంచి అని చెప్పి. అండ్ థర్డ్ ఆ ట్యూమర్ ఇట్ సెల్ఫ్ ఇలా పెరుగుతూ ఉంటుంది, అది ఎన్క్రోచ్ అవ్వడం వల్ల. దాంతో పాటు దానికి ఏం తెలుసు ఇది వేరే టిష్యూ అని తెలియదు కదా, అన్ని టిష్యూస్ ని ఇన్వాల్వ్ చేసుకుంటుంది క్యాన్సర్ తో పాటు అనమాట. సో అలా నర్వ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఆ నర్వ్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సివియర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. ఆల్రెడీ నేను ఎన్ని బాధలో ఉన్నాను, ఇంకా ఫర్దర్ గా నాకు ఈ పెయిన్ ఉంది, ఎలా నేను ఇంట్లో నుంచి బయటికి రావాలి. సో క్యాన్సర్ పెయిన్ అనేది ఒక ఇంజెక్షన్ తోని పోయేది కాదు, ఇట్స్ అ మల్టీ మోడల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళని. సైకలాజికల్ గా ఇట్స్ ఓకే,
మీరు ఇందుకు వెళ్ళి బయటకు వస్తారని మోటివేట్ చేయాలి. అండ్ ఈ డ్రగ్స్ కూడా వచ్చేసి క్యాన్సర్ పెయిన్ కి వేరే ఇవ్వాలి అన్నమాట. Okay. మనం రొటీన్ గా యూజ్ చేసే పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు అనమాట. Okay. వేరే డ్రగ్స్ ఇవ్వాలి. అండ్ క్యాన్సర్ లైక్ ఈసోఫేగస్ కానీ స్టమక్ కానీ వేరే ఉన్నాయి అనుకోండి, ఇన్వాల్వ్ అయ్యి అనుకోండి, దాని తగ్గట్టు నర్వ్ బ్లాక్ అనమాట. ఓకే. సో మన పొట్టలో ఉన్నవనేసి ఇక్కడ సీలియాక్ ప్లెక్సస్ అని ఉంటుంది అనమాట. L1 టిబ్రే ముందు. సో డైరెక్ట్ గా నర్వ్ ఏజెంట్ ని మొత్తం మేము కిల్ చేసేస్తాం అనమాట. ఓకే. సో దాని వల్ల పెయిన్ అనేది వెళ్ళదు అనమాట. సో ఎండ్ స్టేజ్ లో వాళ్ళు ఎంత పెయిన్ తోని సఫర్ అయ్యే బదులు ఈ ప్రొసీజర్ చేయించుకున్నారు అనుకోండి, వాళ్ళు పెయిన్ తోని సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అట్లా దే నో దే ఆర్ గోనా డై అని చెప్పి, బట్ దే డోంట్ వాంట్ టు డై విత్ పెయిన్. ఓకే. అట్లీస్ట్ దే వాంట్ టు బి పెయిన్ ఫ్రీ అన్నమాట. పెయిన్. సో ఆ కాంపోనెంట్ అనేది ఎలాగో వచ్చింది, ఎలాగో నొప్పి ఉంటుంది అని మనం తీసేస్తాము. బట్ అకార్డింగ్ టు USA or WHO, World Health Organization, pain is a 5th vital sign. ఓకే. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో పెయిన్ ఇస్ ఆల్సో 5th vital sign. ఓకే. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. సో అకార్డింగ్ టు ద పార్ట్, ఏ పార్ట్ అయితే ఏ నర్వ్ సప్లై చేస్తుందో, ఏ రకంగా పెయిన్ ఉంటుందో, అవసరం పడితే ఇంటర్వెన్షన్ చేస్తాము, లేకపోతే సైకలాజికల్ అండ్ ఆల్సో ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్తాం మా దగ్గర. ఓకే. సో క్రానిక్ పెయిన్ కూడా ఇట్లాగే రిలీఫ్ చేసుకోవాలంటే ఎలా? క్రానిక్ పెయిన్ అనేది కొంతమందికి సమ్ ఇన్సల్ట్ అవుతుంది. ఓకేనా? అప్పుడు అన్ని బ్లడ్ రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి, అన్ని ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ ఉంటాయి, MRI అన్ని నార్మల్ ఉంటాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ నువ్వు సైకలాజికల్ గా ఏదో ప్రాబ్లం ఉంది అందుకే నువ్వు నొప్పి అంటున్నావు అని ఉంటుంది. బట్ వాళ్ళకి దే ఫీల్ పెయిన్. ఓకే. ఎందుకు అని అంటే పెయిన్ పాత్వే ఈజ్ లైక్ ఇట్ హాస్ 4 centers ఇన్ బ్రెయిన్. ఓకేనా? మనం ఇక్కడ నొప్పి రాగానే ఇక్కడ ఒకటే బ్రెయిన్ కి వెళ్తుంది, కానీ ఇట్ హ్యాస్ 4 centers ఇన్ బ్రెయిన్ అనమాట. ఓకే. సో వన్స్ అపాన్ ఎ టైమ్ దే హ్యాడ్ అన్ ఇన్సల్ట్. ఓకే. అది అలానే ఇన్సల్ట్ ఎలా అంటే దెబ్బ తగలడము, ఆ టైంలో నెగ్లెక్ట్ చేయడము. సో సైకలాజికల్ గా కావచ్చు, ఎమోషనల్ గా కావచ్చు. ఓకేనా? అండ్ ఆల్సో ఫంక్షనల్, సార్ చెప్పినట్టు ఫంక్షనల్ కావచ్చు, లేకపోతే స్ట్రక్చరల్ గా ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. ఆ పెయిన్ అనేది ఆల్ టైమ్ నర్వ్ సిగ్నల్స్ కి వెళ్తుంది, ట్రాఫిక్ లాగా అనమాట. ఆల్ టైమ్ ట్రాఫిక్ సిగ్నల్ ఒకటే రూట్ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి మంచిర్యాల చౌరస్ ఫుల్ ట్రాఫిక్ ఏరియా. సడన్ గా ట్రాఫిక్ ఆపేస్తే పోతుందా పెయిన్? పోదన్నమాట. సో ఆ ట్రాఫిక్ అనేది ఆల్ టైమ్ వెళ్ళి 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 ఇన్వెస్టిగేషన్స్ చేస్తా అని నార్మల్ ఉంటాయి. అప్పుడు ప్రాబ్లం ఉంది, అది హీల్ అయిపోయింది. కానీ బ్రెయిన్ కి మటుకు సిగ్నల్స్ వెళ్తూనే ఉంటాయి, నీకు పెయిన్ ఉంది, నీకు పెయిన్ ఉంది అని చెప్పేసి. సో దాని వల్ల వాళ్ళు అన్ని చోట్ల తిరుగుతారు, వాళ్ళకి ఏం టాబ్లెట్స్ ఇచ్చినా గానీ వాళ్ళకి ఏం పని చేయదు. సో దీనికి వాళ్ళకి కొన్ని థెరపీస్ ఉంటాయి, అవి నేను గైడ్ చేస్తాను. సో దాని వల్ల క్రోనిక్ పెయిన్ కూడా తక్కువ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, చాలా బాగా చెప్పారు మేడం. అంటే పెయిన్ రిలీఫ్ నుంచి ముందుగానే, అంటే ఇంకా చెప్పాలి అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎలాగో చనిపోతారు అన్న విషయం తెలుసు, పెయిన్ తో చనిపోవడం. సో అది బెటర్ అని చెప్పి చాలా బాగా చెప్పారు మేడం. సో అంటే ఈ అన్ని రకాల పెయిన్స్ కి కూడా మన దగ్గర ఇంజెక్షన్ అనేది అవైలబుల్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. సో అదనమాట, విన్నారు కదా. టైమ్ న్యూరో కేర్ పెయిన్ క్లినిక్ కరీంనగర్ డాక్టర్ పావని గారు ఇంత మంచి ట్రీట్మెంట్ ని అందుబాటులో మనందరి కోసం ఉంచారు అని తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో మీలో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే కనుక తప్పకుండా సంప్రదించండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.